ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మల్కాజ్గిరిలో ఫుట్ పాత్ పై ఉన్న షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ముందస్తు సమాచారం లేకుండా, సమయం ఇవ్వకుండా షాపులను తొలగించడంపై బాధితులు వాపోతున్నారు. కూల్చివేతల సమయంలో ఘర్షణలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఆడవాళ్లని చూడకుండా పోలీసులు బాధితులను తోసేసి షాపులను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముసలి వాళ్ళున్నారని చెప్పినా కూడా వినకుండా బలవంతంగా షాపుల నుంచి బయటకు లాగేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు షాపులు, ఇళ్లను కూల్చివేయడంతో బాధితులు వేరే చోటికి వెళ్లలేక అక్కడే కూర్చొని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక బలవంతంగా బయటకి ఇళ్ల నుంచి, షాపుల నుంచి కూడా వాళ్ళని లాగేసి కూల్చేస్తున్న పరిస్థితి. టౌన్ ప్లానింగ్ సంబంధించి మల్కాజ్గిరిలోని ఫుట్ పాత్ పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మల్కాజ్గిరి చౌరస్తాలో ఫుట్ పాత్ ని ఆక్రమించి చాలా రోజులుగా కొంతమంది వ్యాపారులు దాన్ని అడ్డాగా చేసుకుని అక్కడి నుంచి వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. దీని కారణంగా రోడ్లన్నీ కూడా ఇరికిరికి అయిపోతా ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడతా ఉంది. పబ్లిక్ అంతా కూడా ఈ రెగ్యులర్ మార్కెట్ కోసం రోడ్లపైకి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయంటూ కూడా గతంలో జిహెచ్ఎంసీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదుల పైన నేడు జిహెచ్ఎంసీ అధికారుల యంత్రం అంతా కూడా మల్కాజ్గిరి చౌరస్తాకి చేరుకొని అక్కడ రోడ్డుకి అడ్డంగా ఫుట్పాత్ల పైన దుకాణాలు ఎన్ని రోజుల పాటు వ్యాపారం చేస్తా ఉన్నారో వాటన్నిటినీ తొలగించేటువంటి ప్రక్రియ సాగింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి చేరుకొని చౌరస్తాకు రెండు వైపులా ఉన్నటువంటి ఈ ఫుట్పాత్ల పైన అక్రమ కట్టడాలను, తోపుడు బండ్లను మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏళ్ల తరబడి ఈ వ్యాపారాన్ని నమ్ముకొని ఇదే చౌరస్తా పైన తమ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి మమ్మల్ని ఇప్పుడు సడన్ గా ఈ తోపుడు బండ్లను ఇక్కడ పెట్టొద్దు, ఉన్న దుకాణాలన్నీ కూల్చివేయడము, ఎవరు కూడా ఇక్కడ వ్యాపారం చేయొద్దు అంటూ కూడా మున్సిపల్ అధికారులు రోడ్ల మీదకి వచ్చి తొలగించడంపై మాత్రం వ్యాపారుల్లో కొంత ఆందోళన వ్యక్తమయ్యి అధికారులకు వ్యతిరేకంగా కొద్దిసేపు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అధికారుల ఇరు వ్యాపారాల తీవ్రంగా వ్యతిరేకించి మాకు కాస్త సమయం ఇస్తే స్వచ్ఛందంగా మేమే ఇక్కడ తొలగించుకుంటున్నాం, కానీ ఈ రోజు ఏకంగా యంత్రాలను తీసుకొచ్చి మీరు జరగకపోతే మేమే కూల్చేస్తామన్నట్టుగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు వివరించారు. ఈ ఇన్నేళ్ల పాటు మా కుటుంబ పోషణ సాగించినటువంటి వ్యాపారం సడన్ గా వదులుకొని వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ బిజినెస్ లేక, సరైనటువంటి వస్తువులని మేము విక్రయాలు జరపలేక తమ కుటుంబం తీవ్రంగా నష్టపోతాము, రోడ్ల మీద పడతాము. ఎందుకు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తా ఉంది? నిజంగానే ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడతా ఉంది, ఫుట్పాత్లు ఆక్రమణకు గురయ్యా అంటే ఆల్టర్నేట్ ఒక వ్యాపారం చూపించి లేదా ఒక జాగా, ఒక ప్లేస్ చూపించి దాంట్లో వ్యాపారం చేసుకోవాలని ఒక షెల్టర్ కల్పించాలి. కానీ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి సమాచారం లేకుండా నిరుపేదలపైనే జుల్లుం ప్రదర్శిస్తున్నారే తప్ప పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారి జోలికి వెళ్లకుండా కేవలం మధ్యతరగతి పూర్ పీపుల్ ని దృష్టి పెట్టుకొని వాళ్ళ ఇండ్లని కూల్చేయడము, ఈ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళ పొట్టన కొట్టడము, వాళ్ళని రోడ్లపైకి తీసుకురావడము, వాళ్ళ కుటుంబం అర్థనాదాలతో ప్రభుత్వం శాపం తగులుతుంది అంటూ మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసి కాసేపు వ్యతిరేకంగా అధికారులకు నినాదాలు, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని పోలీసులు ఈ రోడ్డుకు ఇబ్బందిగా గురవుతా ఉంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలి, వ్యాపారులంతా కూడా సహకరించాలి, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మాత్రం సూచిస్తూ ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ మల్కాజ్గిరి చౌరస్తాలో ఉన్నటువంటి నాలుగు వైపుల ఈ ఫుట్పాత్ ఆక్రమణకు గురైనటువంటి వారిని అన్నింటిని పైగా జిహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కొంత ఉద్రిక్త పరిస్థితి వాతావరణం అయితే నెలకొంది. అధికారులకు వ్యతిరేకంగా వ్యాపారులు కొంత నినాదాలు చేశారు, కొద్దిసేపు హంగామా చేశారు, అక్కడ బైఠాయించారు, ఆందోళన వ్యక్తం చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలి, లేదా తమకు ఆల్టర్నేట్ షెల్టర్ చూపియకుండా, ఎక్కడ వ్యాపారం చేయాలో చెప్పకుండా
ఇన్నేళ్ల పాటు ఈ వ్యాపారాన్ని నమ్ముకొని మా కుటుంబ పోషణ వెళ్లదీసేటువంటి ఈ వ్యాపారాన్ని మేము ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా మాకు ప్రభుత్వం సౌకర్యం కల్పిస్తుంది, ఈ 2-3 రోజుల పాటు ఎక్కడ మేము వ్యాపారం చేసుకోవాలి అంటూ మాత్రం తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ అధికారులపైకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని వాళ్ళని శాంతింపజేపి నచ్చజేసి వీళ్ళందరినీ వేరే ప్రాంతంలో ప్రభుత్వం ఏవైనా వెసులుబాటు కల్పిస్తుందేమో, ఇప్పటికైతే ఈ మల్కాజ్గిరి చౌరస్తా అంతా కూడా పబ్లిక్ తో నిండిపోయి ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం పబ్లిక్ తో రాకపోకలు నిండిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని అందరూ స్వచ్ఛందంగా సహకరించాలంటూ కూడా పోలీసులు చేసినటువంటి విజ్ఞప్తి ప్రకారంగా కొంతమంది వెళ్ళిపోవడము, ఇంకొంతమంది ఆందోళన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ మల్కాజ్గిరి చౌరస్తాలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. సునీత. రైట్, థ్యాంక్ యూ రవితేజ. కుత్బుల్లాపూర్లోని బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డెకరేషన్ సామాగ్రి గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. గోదాము పక్కనే ఉన్న ఇంట్లోకి సైతం మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గోదాము పక్కన పార్క్ చేసిన కారుకి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. గోదాములో భారీగా ప్లాస్టిక్ ఉండడంతో కాలనీ వ్యాప్తంగా దట్టమైన పొగ అలుముకుంది. ఇక ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఏమైంది? ఏమైంది? ఫైర్